అనగనగా భీమవరంలో రంగరాజు, రామరాజు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అయితే వారి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అన్న రంగరాజు తన ఒక్కగానొక్క తమ్ముడు రామరాజుకు ఏ లోటు తెలియకుండా ఎంతో ప్రేమగా పెంచుతాడు. తాను ఎలాగో కష్టపడి చదివి తమ్ముణ్ణి కూడా చదివిస్తాడు. రంగరాజుకు త్వరలోనే దివాణంలో మంచి ఉద్యోగం దొరుకుతుంది. తమ్ముడు, ఇక నాకు దివాణంలో మంచి ఉద్యోగం దొరికింది. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అని తమ్ముడికి చాలా సంతోషంగా చెబుతాడు. అది విని రామరాజు కూడా చాలా సంతోషించి, అవునా అన్నయ్య, నిజంగా ఈరోజు నాకు మంచి శుభవార్త చెప్పావు. అవును, ఇది నిజంగా మనకు శుభవార్తే. ఇక నుండి ఇంకా బాగా పై చదువులు చదువుకోవచ్చు. నువ్వు నేనెలాగూ పెద్ద చదువులు చదవలేదు కాబట్టి నిన్ను చదివిస్తాను. నువ్వు ఇక ఇంటి విషయాలు వదిలేసి శ్రద్ధగా చదువుకో అని ఆ రోజు నుండి తమ్ముడు రామరాజుకు ఏ కష్టం కలగకుండా చూసుకుని అతని చేత ఉన్నత చదువులు చదివిస్తాడు. ఇక అలా కొంతకాలానికి రంగరాజు పనిచేసే దివాణంలోనే మరో ఉద్యోగి తన కూతుర్ని బుద్ధిమంతుడైన రంగరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. ఇక మరికొన్నాళ్లకు రామరాజు చదువు కూడా పూర్తవుతుంది. తమ్ముడు, మొత్తానికి ఈ రోజుతో నీ చదువు కూడా పూర్తయింది. ఇక నువ్వు కూడా ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే నీకు త్వరలోనే పెళ్లి చేస్తాను. ఇప్పుడు పెళ్లి మాటలెందుకులే అన్నయ్య, ముందు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. నీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే దివాడంలో నాకొక ఉద్యోగం ఇప్పించన్నయ్యా. ఓ, దాందే ఉంది. రేపు నాతో పాటు నువ్వు కూడా రా. మా యజమానికి చెప్పి నీకూడా నీ చదువుకు తగ్గట్టుగా అక్కడే ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అని రంగరాజు తనకు తెలిసిన వాళ్ల ద్వారా అతనికి దివాణంలో ఓ చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు. అయితే ఉద్యోగంలో చేరిన 3వ రోజుకి రామరాజు ఆ ఉద్యోగం వదులుకుని వచ్చేస్తాడు. ఇంటికి ఆందోళనగా తిరిగి వచ్చిన తమ్ముణ్ణి చూసి రంగరాజు ఇలా అడుగుతాడు. ఏమైంది? ఎందుకలా విచారంగా ఉన్నావు? మరేం లేదన్నయ్య, నేను ఆ ఉద్యోగం వదిలి వచ్చేశాను. నాకెందుకో ఆ ఉద్యోగం చెయ్యాలి అనిపించటం లేదు అని చెప్పడంతో అసలు ఉద్యోగాలే దొరకని ఈ రోజుల్లో ఏదో తెలిసిన వారి వల్ల వచ్చిన ఉద్యోగాన్ని తమ్ముడు వదిలేసి వచ్చాడని తెలిసి రంగరాజు ఆశ్చర్యపడి, ఏంటి తమ్ముడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఉద్యోగం వదిలేసి రావడమేంటి? ఎందుకు వదిలేశావు? మీ యజమాని నిన్నేమైనా అన్నాడా అని అడుగుతాడు. దానికి రామరాజు చిరాకు పడుతూ, ఆ యజమానికి బొత్తిగా మర్యాద తెలియదన్నయ్య. నాకిచ్చిన ఉద్యోగం ఒకటి, చేయించుకునే పనులు మరొకటిగా ఉన్నాయి. అందుకే నేనా ఉద్యోగం చేయను అని చెప్పి వచ్చేశాను. అంతే. నాకు మరో ఉద్యోగం ఏదైనా ఉంటే చూసి పెట్టన్నయ్యా. దాంతో రంగరాజు ఇక చేసేది లేక, తమ్ముడి కష్టం చూడలేక, తమ్ముణ్ణి ఏమీ అనలేక, సరే అయితే నువ్వు ఇంత బాధపడుతూ ఆ ఇష్టం లేని ఉద్యోగం ఏం చేయక్కర్లేదులే. నేను ఏదో ఒకటి ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకుని నీకు మరో ఉద్యోగం చూసి పెడతాలే అని అంటాడు రంగరాజు. తర్వాత తమ్ముడికి మరోచోట ఉద్యోగం వేయిస్తాడు. అయితే రామరాజు మరో 3 రోజుల్లో దాన్ని కూడా వదిలేస్తాడు. అయితే ఈ సంగతి తెలిసి గట్టిగా కోపగించుకున్న అన్నతో రామరాజు ఇలా అంటాడు. నువ్వు నాపై అంత కోపం తెచ్చుకోద్దనయ్యా. ఆ ఉద్యోగంలో నా పై అధికారి ప్రతి చిన్నదానికి నన్ను బాధ పెడుతున్నాడు. అస్తమాను నన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు. అందుకే నువ్వు ఉద్యోగంలో నుండి తీసేదేమిటని నేనే మానేశాను అని అంటాడు రామరాజు. దాంతో తమ్ముడి మాటలకు అది అతని అమాయకత్వమో లేక పొగరో తెలియక కొంచెం శాంతించి తమ్ముడితో మళ్ళీ ఇలా అంటాడు. అది కాదు తమ్ముడు, నువ్వు నేను చూసిన ప్రతి ఉద్యోగాన్ని ఇలా ఏవేవో కారణాలు చెప్పి మానేస్తుంటే ఇక నేను నీకోసం ఎక్కడైనా ఉద్యోగాలు వెతకను. ఈసారి ఉద్యోగంలో ఎన్ని సాధక బాధకాలున్నా మానేసి మాత్రం రాకు. కష్టం ఉంటే ముందుగా నా దగ్గరకొచ్చి చెప్పు. ఆ సమస్యలేవో నేను పరిష్కరిస్తాను. అంతేకాని ఇలా చెప్పా పెట్టకుండా మానేయద్దు. సరేనయ్యా, అలాగే చేస్తాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. సర్లే, 1 వారం నాకు సమయం ఇవ్వు. ఈలోపు నేను ఏదో ఒక ఉద్యోగం వెతికి పెడతాను. కాని ఈసారి కూడా నువ్వు మళ్ళీ మానేస్తే ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు ఉద్యోగం వెతికి పెట్టను. ఇదే నేను నీకిచ్చే ఆఖరి అవకాశం. జాగ్రత్త అని గట్టిగా హెచ్చరిస్తాడు రంగరాజు. రామరాజు అన్న చెప్పిందంతా మౌనంగా వింటాడు. 1 వారం తర్వాత రంగరాజు తమ్ముణ్ణి వెంటపెట్టుకుని దివాణానికి వెళ్తాడు. అక్కడ తమ్ముడి కోసం సంపాదించిన ఉద్యోగంలో దగ్గరుండి చేర్పించి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి ఇలా అంటాడు. చూడు తమ్ముడు, నేను చెప్పింది గుర్తుందిగా? ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ ఉద్యోగం చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యోగం వదిలేసి రాకు అని చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి అక్కడ్నుండి వచ్చేస్తాడు రంగరాజు. అలా 4 రోజులు గడుస్తాయో లేవో ఓ రోజు రామరాజు హడావిడిగా అన్న రంగరాజు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అన్నయ్య, ఈ ఉద్యోగం అస్సలు నేను చేయలేనన్నయ్య. నన్ను మరీ పసిపిల్లాడి కింద జమకట్టి మాట్లాడుతున్నారన్నయ్య. అక్కడ ఉన్న పై అధికారులంతా. పైగా నేను చేసే పని వారికి అస్సలు నచ్చటం లేదు. అందుకే నీ దగ్గరికి వచ్చాను
అంటాడు రామరాజు తనలో పెల్లుపికే కోపాన్ని ఆపుకుంటూ. అయితే అది విన్న రంగరాజుకు కూడా తమ్ముడిపై విపరీతమైన కోపం వచ్చి, అయితే నువ్వు ఈ ఉద్యోగం కూడా వదిలేసొచ్చావా? నేను ఎంత చెప్పినా నీకు అర్థం కావటం లేదు అని తమ్ముడిపై చిర్రుబుర్రులాడుతాడు రంగరాజు. దానికి రామరాజు మాత్రం చాలా ప్రశాంతంగా ఇలా అంటాడు. అయ్యో అన్నయ్య, నువ్వంత ఆవేశపడకు. నేను ఉద్యోగం ఇంకా వదిలేసి రాలేదు. నాకు నువ్వు చెప్పిన మాట గుర్తుంది కదా, అందుకే ఈ ఉద్యోగం వదిలేసే ముందు నీకు ఒకసారి చెబుదామని వచ్చాను. ఆ మాటలకు రంగరాజుకేం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకా కొంతసేపు ఆలోచించి తమ్ముడితో ఇలా అంటాడు. సరే అయితే ఇప్పుడు నా దగ్గరికి ఎందుకొచ్చావు? ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? అన్నయ్య, నువ్వు నన్ను తిట్టను అంటే నీకో మాట చెప్పాలి. ఇంత జరిగిన తర్వాత ఇంకా నిన్ను తిట్టడానికి నా దగ్గరే ఉంది. సరే, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. మరేం లేదన్నయ్య, ఇలా మాటలు పడుతూ ఆ ఉద్యోగంలో ఉండి నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేను. అందుకే బలవంతంగా ఆ ఉద్యోగం చేయడం కంటే మానేయడమే మంచిదని నేను అనుకుంటున్నాను అంటాడు రామరాజు. ఆ మాటలకు రంగరాజుకు పట్టరాని కోపం వచ్చినా తనలోని కోపాన్ని అణుచుకుంటూ తమ్ముడితో ఇలా అంటాడు. సరే సరే, నువ్వు ఒక్కసారి నిర్ణయించుకుని వచ్చాక ఇక నేను ఏం చెప్పినా నువ్వు నా మాట వినవో నాకు తెలుసు. నువ్వు ఆ ఉద్యోగం చేస్తావో లేక మానేస్తావో అది నీ ఇష్టం. కాబట్టి నన్నీకు ఏమీ అడక్కు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను మాత్రం నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మరో ఉద్యోగం చూసేదే లేదు. ఇది గుర్తుంచుకో అని రంగరాజు ఊరుకుంటాడు. దాంతో రామరాజు కూడా ఏం మాట్లాడకుండా ఆ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం మొదలు పెడతాడు. ఇక ఇది జరిగిన 4 రోజుల తర్వాత రంగరాజు విచారంగా ముఖం పెట్టుకుని ఇంటికి చేరుతాడు. మొదటిసారి అన్నయ్య అలా రావడం చూసి, ఏంటన్నయ్యా, ఏమైంది? నువ్వు ఎందుకలా ఉన్నావు అని అన్నయ్యను ఆత్రంగా అడుగుతాడు తమ్ముడు. దానికి మరింత విచారంగా రంగరాజు ఇలా అంటాడు. ఏం లేదు తమ్ముడు, ఇంతకాలం మన కుటుంబ పోషణకు, నీ చదువులకు అన్నిటికీ అండగా నిలిచిన నా ఉద్యోగం ఈరోజు పోయింది. అందుకే నాకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాను. దాంతో రామరాజు ఆందోళన మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఆ ఉద్యోగం వల్ల ఆ ఇల్లు ఎటువంటి కష్టాలు లేకుండా నడుస్తోంది. ఇప్పుడు తనకెలాగూ ఉద్యోగం లేదు, ఇక అన్నయ్య ఉద్యోగం కూడా పోయింది అనేసరికి రామరాజుకి ఏమనాలో అర్థం కాలేదు. అదేంటన్నయ్యా, నువ్వు ఎంతో కాలంగా అక్కడ పనిచేస్తున్నావుగా, మరి అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి నీ ఉద్యోగం ఎలా పోయింది? అవును తమ్ముడు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వారితో పోలిస్తే నా పని వారికి నచ్చడం లేదు. అందుకే వాళ్ళు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఇప్పుడు ఈ ఇంటి పోషణ ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు. అంతేకాదు, నాకున్న చదువుకి మరొక ఉద్యోగం ఇప్పట్లో ఎక్కడా దొరికేలా లేదు. దాంతో ఆ కుటుంబం మొత్తం విచారంలో మునిగిపోతుంది. అలా కొంతకాలానికి ఆ కుటుంబానికి క్రమంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతో ఒకరోజు తమ్ముడితో ఇలా అంటాడు రంగరాజు. తమ్ముడు, రోజురోజుకి మన ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. రోజులు గడవడమే కష్టమైపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే దగ్గరలోనే మనమంతా తిండికి ముఖం వాచే పరిస్థితి వచ్చినా రావచ్చు. ఈ ఇంటి పెద్ద దిక్కైన నువ్వే ఇలా నిరసించిపోతే ఎలా చెప్పన్నయ్యా? నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఇప్పటి వరకు నువ్వు నాకు ఏ లోటు రాకుండా చూశావు. నాకు నీ ఉద్యోగం పోయిన తర్వాతే అంతా తెలిసింది, మనం ఎంత కష్టాల్లో ఉన్నామోని. అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది. నువ్వు నాకు చూపెట్టిన ఉద్యోగాలన్నీ నేను వదిలేశాను. నిజంగా ఈ రోజు నాకు ఉద్యోగం ఉండి ఉంటే మనకి కష్టాలు వచ్చేవి కాదన్నయ్యా. బాధపడకు తమ్ముడు, ఇప్పటికైనా నువ్వు ప్రయత్నిస్తే త్వరలోనే నీకు మంచి ఉద్యోగం వస్తుంది. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. మనకు ఉద్యోగాలు వస్తే కానీ మన కష్టాలు తీరవు తమ్ముడు. కాని నా వివేకంతో నాకు వచ్చిన ఉద్యోగాలన్నీ నేనే నా చేజేతులారా వదిలేశాను. ఇప్పుడు నేను చెయ్యాలనుకున్నా నాకు ఉద్యోగం ఇచ్చే నాతుడే లేడన్నయ్య. ఇంతకాలంగా నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నేను ఆ దివాణంలో ఇప్పించిన ఉద్యోగాల పట్ల నిర్లక్ష్యం వహించాను. ఇప్పుడు నాకు తెలిసొచ్చిందన్నయ్య ఆ ఉద్యోగం విలువేంటో. ఇన్నాళ్లు నువ్వు ఒంటరిగా పడిన కష్టం విలువేంటో నాకిప్పుడు తెలిసి వచ్చింది. ఇప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇంట్లో ఖాళీగా కూర్చోను. కూలి పనులకు వెళ్ళైనా సరే మన కుటుంబ పోషణకు నేను కూడా ఎంతో కొంత సంపాదిస్తానన్నయ్య అని రామరాజు తన నిర్ణయం గురించి చెప్పగానే తమ్ముళ్ళో వచ్చిన మార్పుకు సంతోషించిన రంగరాజు, సరే అయితే ఎక్కడో ప్రయత్నించడం ఎందుకు? ఆ దివాణంలో చివరిగా నువ్వు వదిలి వచ్చిన ఉద్యోగం ఇంకా ఖాళీగానే ఉందేమో, ముందొకసారి వెళ్ళి విచారించిరా అని రంగరాజు అనగానే రామరాజు కంటనీరు పెట్టుకుంటూ అన్నయ్య కళ్లలోకి చూసి, నేను నా పొగరుతో పై అధికారులతో గొడవలు పడి మానుకున్న ఉద్యోగాన్ని ఇంకా నా కోసం అలాగే ఎవరికి ఇవ్వకుండా ఖాళీగా పెడతారన్నయ్య. అది ఇప్పటికే ఎవరో ఒక అదృష్టవంతుడికి ఇచ్చేసింటారు అంటాడు నిరుత్సాహంగా రామరాజు. దాంతో అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ అన్నయ్య ఇలా అంటాడు. మరీ అంత దిగాలు చెందుకు తమ్ముడు. అయినా ఇప్పుడు ఏమైపోయిందని గట్టిగా ప్రయత్నిస్తే నీ చదువుకు ఏదో ఒక ఉద్యోగం దొరకమానదు. అయినా ఒకసారి ఆ ఉద్యోగం ఖాళీగా ఉందో లేదో వెళ్ళి తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా
అని రంగరాజు తమ్ముని దివాణానికి పంపిస్తాడు. అయితే అయిష్టంగానే అక్కడికి చేరుకున్న రామరాజు అక్కడ తన పై అధికారిని చూసి, అయ్యా, నన్ను మీరు క్షమించాలి. ఇంతకుముందు నా తెలియనితనంతో మీతో గొడవ పడ్డాను. కాబట్టి నాపై దయ చూపి నా ఉద్యోగం మళ్ళీ మీరు నాకు తిరిగిప్పిస్తే ఇక నుండి నేను బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటాను. ఏమిటేమిటి? నేను వింటున్నది నిజమేనా? ఈ మాటలంటున్నది రామరాజేనా? ఆ రోజు మీరు నాకు ఉద్యోగం ఇచ్చేదేమిటి? నాకు ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది. మీ దగ్గర ఎంత ఇచ్చినా నేను పని చేయను అని చెప్పింది నువ్వే కదా. ఏమిటి అంతలో ఇంత మార్పు అని అడుగుతూ ఆ పై అధికారి రామరాజును అపహాస్యం చేస్తూ ఉన్నా రామరాజు ఈసారి ఆవేశపడకుండా ఆ ఉద్యోగం తనకు తన కుటుంబానికి ఎంత అవసరమో తెలుసు కాబట్టి చాలా సహనంగా ఉండి ఇలా సమాధానం చెప్తాడు. అయ్యా, ఆ రోజు నాకు ఈ ఉద్యోగం పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే నా వెనుక మా అన్నయ్య ఉన్నాడు. అన్ని తనే చూసుకుంటాడనే ధైర్యం ఉంది. కానీ ఈరోజు చిన్నప్పటినుంచి నన్ను కంటికి రెప్పలా చూసుకున్న మా అన్నయ్యకు కష్టం వస్తే తోడుగా నిలవడానికి నాకు ఈ ఉద్యోగం చాలా అవసరమండి. అందుకే ఆ రోజు అవసరం లేని ఉద్యోగం నా చేత అలా మాట్లాడించింది. ఈరోజు అవసరంతో పాటు నాపై బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ ఉద్యోగం విలువ నాకు తెలిసి మళ్ళీ మీ దగ్గర ఉద్యోగం చేస్తాను అని వచ్చాను. కాబట్టి దయచేసి నాకు ఈ ఉద్యోగం ఇప్పిస్తే బుద్ధిగా పనిచేసుకుంటానండి. సరే, అయితే నీ మాటలు నేను నమ్ముతానులే. రేపే వచ్చి పని మొదలుపెట్టు. అలా తనలో వచ్చిన మార్పుకు కారణం ఆ ఉద్యోగం పట్ల తనకున్న అవసరం వివరించేసరికి ఆ పై అధికారి రామరాజుకు తన ఉద్యోగం తిరిగి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. ఇక చాలా సంతోషంగా ఇంటికి వచ్చిన రామరాజు, అన్నయ్య, ఇక నువ్వు కష్టపడాల్సిన అవసరమే లేదు. నాకు ఉద్యోగం తిరిగి వచ్చేసిందన్నయ్య. ఇక ఈ ఇంటి బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు విశ్రాంతి తీసుకో. చాలా సంతోషం తమ్ముడు. కానీ నాకు ఇంకా విశ్రాంతి తీసుకునే సమయం రాలేదు. నా ఒంట్లో ఓపికనంత వరకు నేను కష్టపడతాను. పైగా మనిద్దరం కష్టపడ్డం వల్ల మన కుటుంబంలో త్వరలోనే కష్టాలన్నీ తీరిపోయి ఉన్నత స్థితికి చేరుకుంటాం మనం అని అంటాడు అన్నయ్య రంగరాజు. అలా మరుసటి రోజు రామరాజు ఉద్యోగానికి బయలుదేరుతున్న సమయంలోనే అన్నయ్య రంగరాజు కూడా మంచి దుస్తులు వేసుకుని దివాణానికి బయలుదేరడం చూసిన రామరాజు, ఏంటన్నయ్యా, నీక్కూడా మళ్ళీ ఉద్యోగం దొరికిందా? ఎక్కడికి బయలుదేరావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. దానికి రంగరాజు నవ్వి, అసలు నా ఉద్యోగం పోవడం అంటూ జరగలేదు తమ్ముడు. నాకు చేసే ఉద్యోగం మీద గౌరవంతో పాటు శ్రద్ధాశక్తులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు నన్నెందుకు తీసేస్తారు? నీకు నువ్వు చేసే పని మీద చిన్నచూపు, నిర్లక్ష్యం ఏర్పడ్డాయి. అందుకే నువ్వు చేరిన ప్రతి ఉద్యోగానికి ఏదో ఒక వంక పెట్టి వదులుకుంటూ వచ్చావు. మనింట్లో అనుభవించిన గడ్డు పరిస్థితులు నేను కావాలని కల్పించినవే. నీ పై అధికారికి ముందే చెప్పి నీ ఉద్యోగం మరొకరికి పోకుండా ఏర్పాటు చేశాను. ఇక నీలో వచ్చిన మార్పు, బాధ్యత నాకు చాలా సంతోషం కలిగించింది. కాబట్టి ఇక నుండి మన ఇద్దరం కలిసే ఉద్యోగానికి వెళ్ళొచ్చు. దాంతో అన్నయ్య చాలా చాకచక్యంగా తనకు ఉద్యోగం విలువ తెలియజేశాడు అని గ్రహించిన రామరాజు అన్నయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఇక ఆ రోజు నుండి చాలా బాధ్యతగా మెలుగుతూ రోజూ ఉద్యోగానికి వెళ్లేవాడు రామరాజు.